శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు నుంచి శల్యపర్వం మళ్ళీ కొనసాగింపబడుతుంది. శల్య, సౌప్తిక, స్త్రీ ఈ మూడు పర్వాలు కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. కర్ణుడు మరణించగానే అప్పటి వరకు మానసికంగా ఎంతో కొంత అధైర్యం ధర్మరాజుకు ఉంది, వీడు బతికున్నంత వరకు మాకు రాజ్యం దక్కదు అని. కానీ వాడు చచ్చిపోగానే ఆ పూట గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా గాఢంగా నిద్రపోయాట. అంటే ఎంత భయపెట్టాడో చూడండి వాడు. కర్ణుడు ఒక్కడే అర్జునుడికి ప్రతివీరుడు అని ధర్మరాజు భావించడం వల్ల వాడు చచ్చిపోగానే యుద్ధరంగానికి రాత్రికి రాత్రి వెళ్ళి కాగడాలు పుచ్చుకొని ఆ కాగడాల వెలుతులో కర్ణుడి యొక్క శిరస్సు, వాడి పుత్రుల శిరస్సు చూసిన తర్వాత హమ్మయ్య అనుకున్నాడు. ఇంకా చీకటి పడిన సమయంలో కౌరవులంతా తమ శిబిరానికి వెళ్ళారు. ఆ పూటంతా వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టలేదు. వాళ్ళకి ఒక్కరోజు నిజం చెప్పాలంటే శల్యుడు యుద్ధం చేసింది పూర్తిగా అంటాం కానీ మనం ఒక రోజు కూడా లేదు. ఒక రోజు అతన్ని సేనాధిపతిగా నియమించిన మధ్యాహ్నంతో శల్యుడు చచ్చిపోయాడు, సాయంత్రంతో దుర్యోధనుడి యొక్క వధ కూడా అయిపోయింది. కాబట్టి 18 రోజుల యుద్ధంలో కౌరవ పాండవులు ముఖాముఖి యుద్ధం చేసింది 18వ రోజు కేవలం మధ్యాహ్నం అన్నమాట. అయినా 18 రోజులు యుద్ధం ఎందుకంటున్నాం అంటే ఆ రోజు రాత్రికి రాత్రి అశ్వత్థామ చేసిన ఒక ఘోర కృత్యం వల్ల మొత్తం పాండవ శిబిరంలో సైనికులంతా నశించిపోయారు. ఈ కథని మనం ప్రారంభించే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సంజయుడు వేదవ్యాసుని అనుగ్రహం పొంది యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ కొంత చూశాడు. కొన్నేమో వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల వారు ఎవరైనా సరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఋషులు కానీ మాట్లాడుకుంటున్నవి, శిబిరాలలో సమావేశం అవుతున్నవి ఇవన్నీ కూడా దివ్య దృష్టితో చూసేవాడు. ఇప్పుడు ధర్మరాజు గారు కృష్ణుడితో సమావేశమై ఏదైనా మాట్లాడుతున్నాడంటే అది కూడా సంజయుడికి తెలుస్తుందంటే కారణం ఏమిటి? వ్యాసుడిచ్చిన దివ్య దృష్టి. కాబట్టే మహాభారత యుద్ధంలో ఇటు యుద్ధంలో చూసిన దృశ్యమే కాకుండా చూడకుండా ఎవరెవరు మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరించగలిగాడు. దానికి గల కారణం ఆయనకి వ్యాసుడు ఏ మూల ఏం జరిగినా నీకు తెలుస్తుంది, చూడగలవు, వినగలవు, ఎవరూ వెళ్ళలేని రహస్య ప్రదేశాలకు కూడా నువ్వు చొచ్చుకుని వెళ్ళగలవని వరం ఇవ్వడమే. 18వ రోజు యుద్ధం అయిపోయాక అతడు పరుగునొచ్చి ధృతరాష్ట్రుడికి ఆ కథ చెప్పాడనమాట. నిజం చెప్పాలంటే ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు అయిపోయిన ఘట్టాలు చెప్పాడు ఆయన. 18వ రోజు యుద్ధం అవ్వగానే పరుగున హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్ర మహారాజా అని ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయాడు. ధృతరాష్ట్రుడికి అప్పటికే ఎందుకో అనుమానం వచ్చింది. అందుకని సంజయ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్పమంటావు, అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. 18వ రోజు యుద్ధంలో శల్యుడు మరణించాడు, శకుని మరణించాడు, శకుని కొడుకు లూకాదులు నశించిపోయారు, మొత్తం కౌరవ సైన్యం నిశ్శేషంగా నశించిపోయింది. ఆకర్ణ గదాఘాతంతో భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టి చంపేశాడు. ఇటు పాండవ శిబిరంలో ఉన్న వాళ్ళని కూడా అశ్వత్థామ చంపివేశాడు. కౌరవ పాండవుల్లో చివరికి ఎవరు మిగిలారో తెలిసిన? కౌరవులలో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ ముగ్గురే మిగిలారు. పాండవ శిబిరంలో పాండవులు 5గురు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి. ఈ ధృతరాష్ట్రుడికి ఒక కొడుకున్నాడు, ఒక వైశ్య స్త్రీ వల్ల కరణ అని పేరు కలిగిన ఒక వైశ్య స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల జన్మించిన యూత్సుడనేవాడు. వీళ్ళు 8 మంది మిగిలారు చివరికి. అంటే పాండవులు 5గురు, శ్రీకృష్ణ సోదరులిద్దరు, ధృతరాష్ట్రపుత్రుడు 8 మంది వీళ్ళు మిగిలారు. 3 కౌరవుల్లో మిగిలారు. ఇంకా ఒక్కరు కూడా మిగలలేదు. ఏనుగులు, గుర్రాలు, కాల్బలం అనే తేడా లేకుండా మొత్తం ఇటు అటు ఉన్న 18 అక్షౌహిణీల సైన్యం. ఈ సైన్యంతో పాటు సైన్యమునకు సేవ చేయడానికి వచ్చినటువంటి కాపలా వాళ్ళు, నీళ్లందించేవాళ్ళు, వంట వండేవాళ్ళు, సారథులు, వారు వీరు అనే తేడా లేకుండా
నిరవశేషంగా సర్వనాశనం అయిపోయారు. అందుకే యుద్ధం వద్దు బాబోయ్ అని ఒక పక్కన కృష్ణ పరమాత్ముడు, మరో పక్కన నేను, నీ సోదరుడు విదురుడు ఎంతమంది మొత్తుకున్నాం, అయినా నువ్వు వినలేదు, నీ కొడుకు వినలేదు, ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది బాబోయ్ అని చెప్పగానే ధృతరాష్ట్రుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ తర్వాత విదురుడు వచ్చి గంధము కలిపిన నీరు మీద చల్లించాడు. గంధజలం కొంచెం చల్లగా ఉంటుంది, ఆ సువాసనకి తొందరగా స్పృహ వస్తుంది. అందుకని సుగంధ ద్రవ్యములు కలపబడిన, చందనము కలపబడిన జలం జల్లించాడు. దాంతో ధృతరాష్ట్రుడికి మెలకు వచ్చింది. తర్వాత వాడు ఏడ్చాడు, గుండెలు బాదుకుని పిచ్చెక్కిపోయింది అన్నమాట వాడికి. వాడి కళ్ళ ముందు ఇంత యుద్ధం జరిగింది కానీ చూడలేడు. ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి కొడుకుని చూడలేకపోయినా వాడి మీద మమకారం పెంచుకుని వాడి మీద ఉన్న వెర్రి వ్యామోహంతో ఒట్టి మూర్ఖుడైపోయాడు ఆయన. ఇప్పుడు అటువంటి దుర్యోధనుడు సబాంధవంగా నశించిపోగానే ఏడ్చి, కుమారా తొందరగా రానైనా వచ్చి నన్ను కౌగిలించుకో, మీ అమ్మకి నమస్కారం చెయ్యి అంటాడు. చచ్చిపోయిన వాడిని రమ్మంటాడు అనమాట. పిచ్చెక్కిపోతుంది. పిల్లలు చచ్చిపోయినప్పుడు తల్లిదండ్రులకు వచ్చేటటువంటి ఒక వెర్రి ప్రేమ. ఆ ప్రేమలో వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. దానికి పలవరింత అని పేరు అన్నమాట. కుమారా రా, కౌగిలించుకో, మీ అమ్మకి నమస్కరించు, నేను పెట్టే అన్నం తిను అంటాడు ఒకసారి. మళ్ళీ అంతలోనే ఉంటాడు, చిన్నప్పటి నుంచి కళ్ళు లేకపోయినా పక్కవాళ్ళు చెప్పగా నువ్వు మంచి రంగులో ఉన్నావని, బలమైన దృఢమైన శరీరం కలిగిన వాడివని, రకరకాల ఆహార పదార్థాలంటే మక్కువ చూపిస్తావని, భోగాలంటే నీకు ఆసక్తి అని విన్నాను. ఆ భోగాలన్నీ విడిచిపెట్టి కటిక నేల మీద ఎలా పడుకున్నావు నాయన అంటాడు ఒకసారి. దురదృష్ట జీవిని, పుట్టుకతో కళ్ళు లేకుండా పోయాయి. ఏదో కుమారులైన ఆసరాగా ఉంటారనుకుంటే వార్ధక్యంలో నాకు పిండం పెట్టడం మానవేసి వారికి పిండం పెట్టే దౌర్భాగ్య స్థితి నాకు కలిగించారని కాసేపు ఏడుస్తాడు. ఇలా కన్నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుని తర్వాత మళ్ళీ అన్నాడు. వాడు అసలు బుద్ధి బయట పెట్టుకున్నాడు. సంజయ, ఇంత యుద్ధం జరిగింది, అంతా నా వైపు వాళ్ళు చచ్చిపోయారంటావు, నా కొడుకులే చచ్చిపోయారంటావు, కానీ పాండవులకి ఏమవ్వలేదన్నావే, ఇది ఎక్కువ బాధగా ఉంది నాకు. నా కొడుకులు చచ్చిన దానికంటే పాండవులు చావలేదు బాబోయ్ అన్న నువ్వు అన్న మాట మాత్రం నా హృదయాన్ని గాయపరుస్తోంది. చావరు నవ్వరు పాండవులేవురునని నీవు చెప్ప ఇప్పలుకులు దుఃఖావేశకరములై చేతో వృత్తి దహింపజొచ్చ దుర్భర భంగిల్. పాండవులు 5 సావలేదు, గాయపడలేదు, రవ్వంత కూడా వాళ్ళ శరీరానికి అనారోగ్యం లేదని, వాళ్ళు మాత్రం సుఖంగా నిద్రపోతున్నారని నువ్వు అన్న మాటలున్నాయే, అవి నా మనస్సుని బాగా కలచివేస్తున్నాయి. మనిషిని సజీవ దహనం చెయ్యడం కంటే ఎక్కువ బాధ ఏమిటో తెలిసిన, ఒక మనిషిని నిలువున బ్రతికొండగా ఒంటి మీద కట్టెలు పెట్టి తగలబెట్టేస్తూ వచ్చే బాధ కంటే శత్రువులు చావకుండా మనవాళ్లే చచ్చిపోయారనే బాధ ఎక్కువ అన్నాడు ఆయన. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా కుమారులు ఏమైనా పర్వాలేదు, కానీ పాండవులలో కనీసం ఒక్కడైనా చచ్చి ఉంటే నాకింత దుఃఖం వచ్చేది కాదు. అందులో నాకు గర్భశత్రువు, నా కుమారుల పాలిటి మృత్యుదేవత ఉరుకోదరుడు భీముడు బతుకున్నాడన్నావే, అది మరింత బాధ పెడుతోంది. ఒక భీముడు, అర్జునుడు, ధర్మరాజు, 3లో ఎవరో ఒకళ్ళు మరణించి ఉంటేనా ఇవాళ నా మనస్సుని ఎంత దుఃఖం పట్టి పీడించేది కాదు. ఎంత దురదృష్టకర వార్త వింటున్నారు, వాళ్ళు మాత్రం సుఖంగా ఉంటున్నారా అని తన మనస్సులో ఉన్న ఇంతకాలం పేరుకుపోయి ఉన్న పగంతా బయటపెట్టాడు. ఆ తర్వాత కింద పడిపోయి మళ్ళీ అంతలోనే ఆడవాళ్ళందరికేసి తిరిగి ఎక్కడున్నారు గాంధారి మొదలైన అంతఃపుర కాంతలు అన్నాడు. వాళ్ళంతా దగ్గరకు వచ్చి నమస్కరించి ఏడుస్తూ ఉంటే, విదురా, నువ్వెప్పుడో నాకు హితోపదేశం చేశావు, నేను నీ మాట వినలేదు, నువ్వు తమ్ముడివి, ధర్మస్వరూపుడివి, ఈ యుద్ధం వల్ల వచ్చే పరిణామాలన్నీ ముందే ఊహించి చెప్పావు, అయినా మూర్ఖుడి గనక ఆనాడు నేను దానిని చెవిని పెట్టలేదు. అయ్యిందేదో అయ్యింది, ఈ ఆడవాళ్ళు ఇక్కడుండి ఏడుస్తూ ఉంటే అసలు తట్టుకోలేను, వీళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపే అన్నాడు. ధృతరాష్ట్రుడికి 300 మంది భార్యలు. భీష్ముడు పట్టుకొచ్చివ్వగా ఆయన యువతీ శతంబు అని ఆదిపర్వంలో అనువాదంలో చెప్పారు. అంటే 100 కొలది భార్యలను మాత్రమే వదిలేశాడు. కానీ ఒక పాఠాంతరంలో 300 మంది చిలుకు భార్యలు ఉన్నారు అని చెప్పారు సంస్కృతంలో వేదవ్యాసులు వారు. ఈ భార్యలంతా ఎక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపులను ఎక్కడ వింటాడు? మనకి తెలుసున్న ఈ 101 మందే కాకుండా 100 మంది కొడుకులు, దుస్సలనే కూతురే కాకుండా ఇంకా రకరకాల భార్యల ద్వారా చాలా సంతానం ఉన్నారు.
ఈ మొత్తం భార్యల పిల్లలందరూ యుద్ధంలో చచ్చిపోయారు, ఒక్క బ్రతికిన వాడు ఒక్కడే. అది మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కనుక మీకేమీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. భీష్మ పర్వంలో చెప్పాను. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు ఎవరైనా కౌరవ సైన్యం వైపు నుంచి నా వైపుకు వస్తే వాళ్ళని నా సొంత తమ్ముళ్లలా ప్రేమిస్తాను అని ధర్మరాజు అనగానే, ధృతరాష్ట్రుడి యొక్క భార్యల్లో ఒక ఆవిడ కరణ అని ఒక వైశ్య స్త్రీ ఉన్నది. ఆవిడ కొడుకు యూత్సుడు మాత్రం, నేను దుర్యోధనుడి వైపు ఉండను, వీడు పరమ దుర్మార్గుడు, ఇటువంటి నీచుడి వైపు ఉండడం కంటే ధర్మం వైపు ఉండి చావడం మంచిది అని పాండవుల వైపు వచ్చాడు. కాబట్టి వాడు ఒక్కడు మిగిలాడు, మిగతా వాళ్ళంతా నశించిపోయారు. ఇప్పుడు ఈ భార్యలంతా ఏడుస్తున్నారు, అందుకని వీళ్ళ ఏడుపులు నేను వినలేను, వారి వారి అంతఃపురాలకు పంపి సంజయ నువ్వు మాత్రం నా దగ్గర ఉండు అన్నాడు. అనగానే విదురుడు ఈ స్త్రీలందరినీ అంతఃపురానికి పంపాడు. వాళ్ళంతా ఏడుస్తూ అంతఃపురాలకు పోయారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి పాదాల దగ్గర కూర్చుని, ఎంత ఏడ్చినా ఇప్పుడు ఉపయోగం ఏముంది, ఎంత చెవి నిల్లు కట్టుకుని పోరి చెప్పాడు విదురుడు. నేనెంత చెప్పాను, ఆనాడు మా మాట వినలేదు. ఏడ్చే స్థితిని దాటిపోయాం మనం, ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. జీవితంలో చెయ్యరాని అపరాధం పెద్ద పొరపాటు చేశాక ఆ పొరపాటుని దిద్దుకోవడం ఇంకా కుదరదు. చిన్న చితకా పొరపాట్లు అయితే చక్కదిద్దుకుంటాం, కానీ వంశనాశనానికి నువ్వు ఏనాడో ప్రణాళిక నీ కుమారుడి ద్వారా వేసుకున్నావు. అనగానే నిజమే, దుర్యోధనుడు పుట్టగానే కాకులు, గొడ్లగోబలు, గ్రద్దలు ఇవన్నీ భయంకరమైన అరుపులు అరిచాయి. అప్పుడే భీష్ముడి వంటి పెద్దలు జ్యోతిష్కులు వచ్చి ఈ దుర్యోధనుడు ఒక్కడిని చంపివేస్తే మిగతా కౌరవులు బతుకుతారు బాబోయ్ అని చెప్పారు అని ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఆ పాతది గుర్తుకు తెచ్చుకుని సంజయుడితో, ఆనాడు తాతగారు చెప్పిన మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, తక్కిన 100 మంది కొడుకులు సుఖంగా ఉంటారు కదా అని ఆలోచన రాలేదు నాకు. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేకుండా ఉన్నప్పటికీ ఎందుకో కాని దుర్యోధనుడి మీద నాకు వ్యామోహం. ఆ వ్యామోహం, నా మూర్ఖత్వం, నా అజ్ఞానం, నా గుడ్డి ప్రేమ ఇవాళ నాకు ఈ దుస్థితి తీసుకొచ్చాయి, ఎంత దుఃఖం తీసుకొచ్చాయి. చేతులారా చేసుకున్నాను. ఆ దుర్మార్గుడు ఒక్కడు వదిలేస్తే బాగుండేది, ఆ మూర్ఖుడు నాకు ఇవాళ గర్భశోకం కలిగించాడు అని కాసేపు మళ్ళీ పాత తలుచుకుని ఏడ్చాడు. ఆ తర్వాత మెల్లిగా తేరుకుని, నాయనా సంజయ, యుద్ధం జరిగినప్పటి నుంచి కౌరవులు పాండవుల్ని చంపిన విధానమంతా నువ్వు నాకు చెబుతూ వచ్చావు. ఎటువంటి వాడు, అమరనదీతనూభవుడు, అంతటి వ్యక్తిని చంపి రొక్కో. సాక్షాత్తు గంగానదీ పుత్రుడు భీష్ముడు, అంతటి మహాత్ముడిని పాండవులు సులభంగా చంపారు. ఎలా చంపారు? జంబుకసము శిఖండి తోడుకొని, నక్కలాంటి శిఖండి సహాయంతో సింహం లాంటి భీష్ముడి పడగొట్టారు. శిఖండి నక్కలాంటి వాడు, భీష్ముడు సింహం వంటివాడు. అంతటి మహాత్ముణ్ణి కేవలం ఒక సామాన్యుడి సహాయంతో పడగొట్టాడు అర్జునుడు. అలాగే నా కుమారుణ్ణి లేక శల్యుణ్ణి పడగొట్టడానికి పాండవులు ఏమైనా కుట్ర పన్నారా? పాండవులు కుట్ర పన్నారంటాడు, ఇంకెప్పుడు కూడా అజ్ఞానంతో మూర్ఖుడు వాడు. పోని అదో పక్కన పెడదాం. ద్రోణాచార్యుడు ఎటువంటి మహాత్ముడు, వేదం ఒక చేత్తో ధనుర్వేదం మరొక చేత్తో పట్టుకున్న పుణ్యాత్ముడు. ధనుర్వేదం వేదముతో సమానం. అటువంటి దానిని తాను స్వీకరించడమే కాకుండా కురుపాండవ వీరులందరికీ ఏకకాలంలో నేర్పిన మహానుభావుడు. యుద్ధమంటూ జరిగితే సూర్య భగవానుడితో శివుడితో కూడా యుద్ధం చేసి వారిని మెప్పించగలిగేంత గొప్పవాడు. అంతటి వీరుణ్ణి దృష్టజుమ్నుడి సహకారంతో సంహరించాడు. ఇక కర్ణుణ్ణి రథం కుంగిపోయినప్పుడు అర్జునుడు చంపాడు. ఈ శల్యుణ్ణి ఎలా చంపారు ఆ కథ కూడా చెప్పు, అది వింటాను. నా కుమారుడు ఒంటరిగా ఎలా అలమటించి చచ్చాడో ఆ విషయం కూడా చెప్పు. విని ఇంకా జీవితం మీద ఆశ ఏదైనా ఉంటే అది తీర్చుకుని వెరీ చేస్తాను. నాది గుండెకాయ లేక ఇనుమా అన్నట్టు వాడు కాసేపు. నాయుల్ల మరయ్య ఇనుమో రాయో కాకిట్లు రూపరక విననోర్చన్ సాయక ఖర సముదయ భవదీయ వచన చేయము కవియుతేరమై. సంజయ, నా మనస్సు ఇనుమంటావా లేక రాయి అంటావా? మనస్సు మాత్రం కాదు, 2 మాటలు వాడాడు అక్కడ. నా యొల్ల మరయ ఇనుము, ఇనుముతో తయారు చేసి ఉంటాడు నా మనస్సుని భగవంతుడు. లేకపోతే నా కుమారుడు చచ్చిపోయాడనే మాట వినగానే గుండె పగిలిపోవాలి, నేను చావాలిగా. నా గుండె పగలదే అంటే నా గుండె ఇనుము. లేదా రాయో, కఠినమైన నల్లని రాయితో తయారు చేసి ఉంటాడు భగవంతుడు. లేకపోతే కఠినమైన భయంకరమైన
అస్త్రాల కంటే పొదునైన నీ మాటలు విని కూడా ఇంకా నేను బతికున్నానంటే నేను ఎటువంటి దుర్మార్గుణ్ణో చెప్పు అనగానే అప్పుడు చెప్పాడు ఆయన, కొంచెం శాంతంగా విను, ఏడు పాపి విను జరిగిందంతా. కర్ణుడు మరణించాక దుఃఖిస్తూ శల్యుడు మొదలైన వాళ్ళంతా తిరిగి కౌరవ శిబిరానికి వచ్చారు. రాగానే ఓ పెద్ద విశాలమైనటువంటి గుడారంలో సమావేశం ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? మహావీరుడు అనుకున్న కర్ణుడు కూడా పాండవుల్లో ఎవరినీ చంపలేక చచ్చిపోయాడు, ఇంకా నాకు దిక్కేమిటి అని సమావేశంలో అడగగానే కృపాచార్యుడు స్వయంగా దగ్గరకు వచ్చి, దుర్యోధనుడికి చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువు గనక, ద్రోణాచార్యుడికి బావమరిది గనక, పాండురాజు గారికి అత్యంత ఆత్మీయుడు కూడా కాబట్టి దుర్యోధనుడిని పక్కకి చేరి ఓదార్చి, సుయోధన, ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతావు. ఒక్క చిన్న మాట చెబుతాను, అది నీకు నచ్చితే చెయ్యి, నచ్చలేదనుకో తోసేయి. నీకు ఎప్పుడు అలవాటే కదా, పెద్దలు చెప్పిన మాట ఎలాగో వినవు, విన్నావా బాగుపడతావు, వినకపోయావా అది వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు యుద్ధరంగానికి వెళ్ళిపో. నిజానికి క్షత్రియులకి యుద్ధమే ధర్మం. సమరము మిముబోంట్లకు ఉత్తమ ధర్మంబు ఇదియ తొంటి ధాత్రీసులు సత్యముగ కొని ఆచరించిరి తమకు సొగతి కోరి కీర్తిత స్ఫురణమయిల్. మీలాంటి వీరులకి, ఉత్తమ క్షత్రియులకి, అందులో చంద్రవంశంలో పుట్టిన మీ కురుపాండవ వీరులకి యుద్ధం గొప్ప ధర్మం. కానీ యుద్ధం ఎప్పుడు చేయాలి? అత్యావశ్యక స్థితిలో యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం చిట్ట చివరిదనమాట. ముందు సామం, తర్వాత దానం, ఆ తర్వాత భేదం. ఈ మూడు పనికి రాకపోతే అప్పుడు దండోపాయం ఉపయోగించాలి అని శుక్రాచార్యుడు, బృహస్పతి వంటి మహాత్ములు చెప్పారు. నువ్వు మొదటి నుంచి దండోపాయమే తప్ప సామదాన భేదాలనేవి ఎప్పుడూ వాడవు. సామం అంటే ఏమిటి? మంచిగా చెప్పి చూడాలి. ఏమండి మనం కలిసి ఉందాం లేదా పంచుకుందాం, ఇలాంటి కబుర్లతో అవతల వాడిని అసలు యుద్ధానికి రాకుండా సాంత్వన వచనాలతో వశం చేసుకోవాలి. అన్ని వేళలా సామం కుదరకపోతే దానం, డబ్బిచ్చి అవతల వాడిని పడగొట్టాలి శత్రువుని. ఈ సామము దానము అంటే మంచి మాటలకి లొంగకపోతే, ధనమునకు లొంగకపోతే అప్పుడు శత్రువులకి వాళ్ళల్లో వాళ్ళకి తగాదా పెట్టాలి. పాండవులకి వాళ్ళల్లో వాళ్ళకి తగాదా పెట్టడం నీ వల్ల కాదు కదా, ఈ సృష్టిలో ఎవడి వల్ల కాదు. పాండవులు 5గురు ఒక్కసారి మాత్రమే విడిచిపెడతారు విడివిడిగా శరీరాలు, ఎప్పుడు? ప్రాణం పోయేటప్పుడే. అప్పటి వరకు వారిని మాత్రం ఎవ్వరూ విడగొట్టలేరు. అది నీకు తెలుసు. అనవసరంగా యుద్ధానికి వెళ్ళవు ఈ మూడు ఉపయోగించకుండా. దాని ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. నీ కళ్ళ ముందే జరిగిన విశేషాలు నువ్వు చూసావు కదా. మహావీరాధి వీరుడైన వాడు, మనందరం నిరంతరం పూజించే ధనురాచార్యుడు, ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు, భీష్ముడు పడిపోయాడు, భగదత్తుడు నశించాడు. మనం 9 మందిమి కలిసి కాపాడాం సింధురాజు కుమారుణ్ణి, సైంధవుణ్ణి, జయద్రథుణ్ణి. కానీ సూర్యాస్తమయంలోపు సైంధవుడి తల నరుకుతానని మనందరం ఉండగా ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞని ఎంతమంది అడ్డం కొట్టినా కూడా లెక్క లేకుండా ద్రోణాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, నన్ను, అశ్వత్థామని, భగదత్తుణ్ణి, ఇంతమంది వీరుల్ని కాదని తల నరికి అవతల పారేశాడు. అప్పుడే నీకు అర్థమై ఉండాలి అర్జునుడి శక్తి అంటే ఏమిటో. అప్పటికీ నీకు అర్థం కాలేదు. ఇంకా ఎంతమంది వీరులు నశించాం, వీరందరినీ పక్కన పెట్టు. నీవెంతో బాగా నమ్మి నిరంతరం ఈ కర్ణుడొక్కడుంటే చాలు యావత్ పాండవ సైన్యాన్ని క్షణాలలో నాశనం చేస్తాననుకునేవాడి. కర్ణుడు కూడా పాండవుల్లో ఒక్కళ్ళని ఏమైనా చేయగలిగాడా? చివరికి సపుత్ర బాంధవంగా నశించిపోయాడు. ఇంకెందుకయ్యా నీకు యుద్ధం మీద ఆలోచన? నా మాట విను. ఇప్పుడు కృపుడు గొప్ప మాట చెప్పాడు. యుద్ధంలో మనం ఓడిపోవడానికి, పాండవులు విజయం పొందడానికి మధ్యలో కేవలం బలములు కాదు, తెలివితేటలు కాదు, మూలం ఒకటి ఉన్నది. ఆ మూలం నువ్వు గుర్తించు. పాండవుల వైపు జగద్గురువైన కృష్ణుడున్నాడు. ఆ కృష్ణుడు అనుగ్రహం మనకి లేదు. ఇది ఒక్కటే తేడా మనకి వాళ్ళకి. ఇంక తక్కిన బలములు కాదు. కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కదా, గురుకటాక్షం పొందాడు ఆయన. చాలా గొప్పగా చెప్పాడండి. ఇక్కడ మూలంలో కానీ తెలుగులో కానీ 2 చోట్ల కూడా శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మొదటి నుంచి వాళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళేమో జగద్గురువుని, దేవతామూర్తిని, సకలలోకేశ్వరుణ్ణి, త్రిమూర్త్యాత్మకుణ్ణి, పరమాత్ముణ్ణి, వైకుంఠవాసుణ్ణి, జనార్దనుణ్ణి, నారాయణుణ్ణి పట్టుకున్నారు పాండవులు.
నువ్వు పిచ్చి పీనుగువి, అంతటి మహాత్ముడు వదిలి మాలాంటి లౌకిక వీరుల్ని పట్టుకున్నావు. ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదనమాట. ఏదన్నా మనకు పని అవ్వకపోతే ఈ లోకంలో ఉండే వ్యక్తుల్ని ఎంత పట్టుకున్నా ఏ పని అవ్వదు. పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి. అప్పుడు అతని అనుగ్రహం ఉంటే వీరంతా సాయం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే ఎంతమంది అనుకున్నా చేయలేరు. మీరు ఎప్పుడైనా చూడండి, నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక ఆయన వచ్చి, ఏమండి నా ఉద్యోగం ఎప్పుడూ పెర్మనెంట్ అవ్వటం లేదండి, ఎంతమంది చుట్టూ తిరిగినా అవ్వటం లేదండి అన్నాడు. అక్కడ నువ్వు చేసిన పొరపాటు, వీళ్ళ చుట్టూ తిరిగే ఉద్యోగం పెర్మనెంట్ చేయమని, కానీ ఆయన దగ్గరికి వెళ్ళావా అని అడిగాను. నిజం ఇది. వెంటనే ఆయన మంత్రోపదేశం పొంది నేను చెప్పినట్టే పుష్కరుని చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ మంత్రం చేశాడు. మంత్రం చేశాక పెర్మనెంట్ అయ్యింది. భగవంతుడు అనుగ్రహం, అసలు పొందవలసిన వాడు అనుగ్రహం ఉంటే లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి సాయం చేస్తాడు. ఈ వ్యక్తులు తమను తామే కాపాడుకోలేరు. మనందరం మనల్ని మనం కాపాడుకోగలమా? కాపాడేవాడు అసలు వాడిని పట్టుకోవాలి. అక్కడ మానేసి లౌకిక వ్యక్తులు పట్టుకుంటే ఇదో కౌరవులు చేసిన పొరపాట్లు లాంటి పొరపాట్లు మనం కూడా చేస్తున్నాం. 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామున్నాడు, ఇంకోడున్నాడు అనుకున్నాడు వీడు. కానీ ఆ సైన్యంతో సంబంధం లేకుండా మాకు శ్రీకృష్ణుడు ఒక్కడుంటే చాలు అనుకున్నారు పాండవులు. అందువల్లే వాళ్ళు చూసావా చెక్కు చెదరకుండా ఉన్నారు. ఈ మాట మాట్లాడేటండి చాలా గొప్ప మాట. చెక్కు చెదురుట. చెక్కు అంటే ఏమిటో తెలుసా? పై చర్మం. ఈ పైన ఇంత పెసరు కూడా వాళ్ళకి గాయం అవడంలా. పాండవులకి ఒంటి మీద ఎన్ని బాణాలు తగిలినా రాత్రి ఆ బాణాలు తిరిసి మళ్ళీ మర్నాడు యుద్ధానికి వెళ్లే సమయానికి ఎక్కడ గాయం ఉండేది కదట శరీరానికి. ఒక్కసారి ఆలోచించండి. భీష్ముడు వేసిన బాణాలు అర్జునుడి మీద ఎన్నున్నాయి? ఒళ్ళంతా ముళ్లపందిలో ఉన్నాడు అర్జునుడు అని చెప్పారు. ముళ్లపందికి ఒంటి మీద ముళ్ళు ఎలా ఉన్నాయో భీష్ముడు వేసిన బాణాలన్నీ అలా ఒళ్ళంతా గుచ్చుకున్నాయి అర్జునుడికి, కృష్ణుడికి. కానీ రాత్రికి ఇంటికి వచ్చాక ఆ ముళ్ళు తీసి పక్కన పారేశారు ఆ బాణాలు. పొద్దుటికి మళ్ళీ యుద్ధరంగానికి వెళ్లే సమయానికి శరీరం మీద ఎక్కడ ఇంత పెసరు కూడా రక్తం లేదు, గాయం లేదు అర్జునుడికి కానీ కృష్ణుడికి కానీ. అలా ఏ రోజుకు ఆ రోజు. అదే కౌరవుల్లో ఎన్ని గాయాలున్నా వాడి కట్లు కట్టుకోవడం, మందులు రాసుకోవడం, మళ్ళీ యుద్ధం చేయడం. అంటే వాళ్ళకేమో చర్మం అంతా కొట్టుకుపోతోంది, రక్తం కారిపోతోంది, గాయాలు అవుతున్నాయి. కానీ పాండవుల్లో కృష్ణార్జునులకి మాత్రం రవ్వంత కూడా నెత్తురు లేదు, గాయము లేదు. కొత్త గంట్లు కొమరారా, మళ్ళీ యుద్ధానికి వెళ్తే కొత్త గంట్లు వస్తున్నాయి, కొత్త గాయాలు వస్తున్నాయి అన్నాడు. అంతే, పాతవి లేవు. ఎందువల్ల ఇలా జరుగుతోంది? అదే శ్రీకృష్ణుడి యొక్క దివ్య అనుగ్రహము. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఆ పరమాత్ముడి కంటే ఈ చరాచర జగత్తులో రక్షకుడు మరొకడు లేడు. సకల లోకేశ్వరుడు ఆయన. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నిటినీ తాను కేవలం దివ్య దృష్టితో కలయజూచి రక్షించే అంతటి జగద్గురువుని పట్టుకుంటే, జగద్గురువు ఎక్కడుంటే అక్కడ సకల తీర్థయాత్రలు ఉంటాయి, సకల శక్తులుంటాయి, సకల దేవతలుంటాయి, సకల శుభాలు ఉంటాయి. అందుకే గురువు లేకుండా వెళ్ళే తీర్థయాత్రకు ఉపయోగం లేదని శాస్త్రం చెబుతున్నది. ఇందులో మనకి శల్యపర్వంలో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బలరాముడితోటి ఎందుకు వెళ్ళారు కొంతమంది తీర్థయాత్రలుగా అని అడుగుతాడు. ఎందుకంటే బలరాముడు సాక్షాత్తు అనంతుడు, ఆదిశేషుడు, విష్ణువు యొక్క వ్యూహ చతుష్టయంలో ఒకడు. ఆయనతో వెడితే తీర్థయాత్ర ఫలితం వస్తుంది, విడిగా వెడితే అంత రాదు. గురువు ప్రత్యక్ష తీర్థయాత్ర. ప్రత్యక్ష తీర్థయాత్ర వెళ్ళి పరోక్ష తీర్థయాత్రకి వెడితే ఉపయోగం ఉన్నదా? ఎదురుగుండా కనపడుతున్న తీర్థమును విడిచిపెట్టి, గురువు గారు ఒక తీర్థం అండి, ఆయనలో సకల నదీ నదాలు ఉన్నాయి, ఆయన కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే 88,000 నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. ఇది మాని ఎక్కడో గంగకో, కాశీకో, గయాప్రయాగలకో వెడితే ఉపయోగం ఏమైనా ఉన్నదా? అందుకని గురువు గారి లాంటి బలరాముడితో తీర్థయాత్రలకు వెళ్ళారు కానీ విడిగా వెళ్ళలేదు అంటాడు ఆయన. అన్ని తీర్థయాత్రల స్వరూపము, సకల దేవతా స్వరూపము శ్రీకృష్ణుడు నిత్యం కూడా ఉండడం వల్ల, అర్జునుడికి రథంలో ముందు ఉండడం వల్ల వారికి విజయం, నీకు అపజయం వస్తున్నది చూడు అని చెప్పాడు కృపాచార్యుడు. మహాత్ముడు గనక ఉన్నదన్నట్టు చెప్పాలి గనక. శ్వేతాస్య పాటవంబు ఉద్యోదితమై మెరయగా చతుర్దంతి రుచి స్ఫీతమగు గజము క్రియ నరుడు ఆతత కురు సైన్య సరసియందు చెరించు. దుర్యోధన, తెల్లని 4 గుర్రములు అర్జునుడి రథానికి ఉంటాయి. అర్జునుడి రథానికి తెల్లని గుర్రాలు ఉంటాయి. ఆ తెల్లని గుర్రములు పూంచినటువంటి రథం మీద
అర్జునుడు యుద్ధరంగానికి వస్తూ ఉంటే ఆ యుద్ధరంగంలో ఆయనకు ముందు తొట్టిలో కూర్చుని ఆ గుర్రాలను తోలుతున్నాడు కృష్ణుడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అర్జునుడి 4 గుర్రాల్లో ఒక్క గుర్రం చచ్చిపోయిందా, సారథికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, పైనున్న జెండా విరిగి కింద పడిందా, ఆయన చేతిలో ఉన్న గాంధీవం విరిగి కింద పడిందా, అర్జునుడు ఆయుధాలు కాని చక్రం కాని ఏమైనా చెక్కు చెదిరాయా అంటే అర్జునుడు ప్రారంభం నుంచి ఈనాటి వరకు అదే రథం, అవే గుర్రములు, అదే సారథి, అదే జెండా, అవే ఆయుధాలు, ఏమీ మార్పు లేకుండా ఉన్నాడు. మీ సైన్యం అనేటటువంటి నదిలో ఏనుగులాగా తిరుగుతూ కౌరవులనే తామర పువ్వుల్ని తెంపి అవతల పారేస్తున్నాడు. ఏనుగు ఎప్పుడైనా చెరువులో దిగిందంటే ఆ చెరువులో ఉన్న తామర పువ్వుల్ని ముందు పీకి పాకాన పెడుతుంది. తామర పువ్వులు అంటే బాగా ఇష్టం ఏనుగుకి. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, కావాలంటే తామర పువ్వులు ఉన్న కొలనులోకి ఏనుగును విడిచిపెట్టారంటే 5 నిమిషంలో మొత్తం తామర పువ్వులన్నీ పీకి తెంచి అవతల పారేస్తుంది. కౌరవులంతా తామర పువ్వులు లాంటి వాళ్ళు, అర్జునుడు తెల్లని ఏనుగు లాంటి వాడు, ఐరావతం లాంటి వాడు. ఐరావతం దెబ్బకి తామర పువ్వులు ఎలా నశించిపోతాయో అలాగే మీ కౌరవులంతా కృష్ణానుగ్రహం వల్ల, శ్రీకృష్ణ పరమాత్మని కటాక్షం వల్ల అర్జునుడనే ఏనుగు చేతిలో నశించిపోతున్నారు. ఎప్పటికైనా అర్థం చేసుకో విషయం అంతా. మన సైన్యాన్ని చూడు, ఎంత కొండంత సైన్యం ఉండేది. ప్రారంభంలో 11 అక్షౌహిణీలు, సైన్యం అంతా పలసన అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలింది కొద్దిమంది. సైన్యాన్ని పక్కన పెట్టు, ఇందులో ఉన్న వీరాధి వీరులు ఎంతమంది ఉన్నారు? ఇదిగో నేను ఒకడిని మిగిలాను, కృతవర్మ మిగిలాడు, మిగిలాడు, ఇదిగో ఈ పుణ్యాత్ముడు సుశర్ముడు, శల్యుడు, ఏదో శకుని, నువ్వు మిగిలారు. మిగతా వాళ్ళంతా నశించిపోయారు. ఇప్పుడు వీరాధి వీరులు చాలా తక్కువ మంది, యోధాను యోధులు లేరు, సామాన్యులు మిగిలారు. ఈ సామాన్యులు కూడా ఒక్క పూటలో అర్జునుడి చేతిలో నశిస్తారు. అర్జునుడు కనుక విజృంభిస్తే మన సైన్యం ఆయనకి ఎందుకు పనికిరాది. ఎంత బాగా చెప్పాడండి ఆయన. ఈ సైన్యం అర్జునుడి ముందు చిటుక్కును నశించిపోతుంది. అతడే కనుక ఆగ్రహిస్తే, ఇంకా అర్జునుడు ఏంటంటే జాలి పడుతున్నాడు మన మీద. దామోదరు తమ్ముండును భీముడు ఇరుకెలకులందు పేర్చి తరుమ ఉద్దామగతి నడరు కవ్వడికేమెందరు తలప ఒక్క ఎత్తు కుమారా.